ఓం శాంతి. ఓం శాంతి. 3-3-21 मुरली। हे बच्चे, तुम सच्चे सच्चे सत्य बाप से सत्य कथा सुनकर नर से नारायण बनते हो. సత్యాతి సత్యమైన బాబా నుండి సత్యమైన కథ వింటున్నారు. నరుని నుండి నారాయణుడిగా అవుతున్నారు. మీకు 21 జన్మల కొరకు బేహద్ బాబా నుండి వారసత్వం లభిస్తుంది. ప్రశ్న, बाप की किस आज्ञा को पालन करने वाले बच्चे ही पारस बुद्धि बनते हैं? బాబా యొక్క ఏ ఆజ్ఞను పాలన చేసే పిల్లలే పారస్ బుద్ధిగా తయారవుతారు అని. आंसर, बाप की आज्ञा है कि सब संबंधों को भूलकर बाप को और రాజాయి को याद करो. బాబా ఆజ్ఞ ఉన్నది దేహం యొక్క అన్ని సంబంధాలను మరచి బాబాని, రాజ్య పదవిని జ్ఞాపకం చేయండి. సద్గతి కోసము సద్గురువు ఇచ్చేటువంటి శ్రీమతము. जो इस श्रीमत को पालन करने अर्थात देही अभिमानी बनते हैं वही पारस बुद्धि बनते हैं. ఎవరైతే ఈ శ్రీమతాన్ని పాలన చేస్తూ అంటే ఆత్మాభిమానిగా అవుతారో వారే పారస్ బుద్ధిగా అవుతారు. అంటే వారి బుద్ధి చాలా దివ్యంగా అవుతుంది. ఏమిటి? దేహం యొక్క అన్ని సంబంధాలు మరచి బాబాని రాజ్య గీతే హే ఆజ్ అంధేరే మే హే ఇన్సాన్. ఈరోజు మనిషి అంధకారంలో ఉన్నాడు అని. యహ కలియుగి దునియా హే సబ్ అంధేరే మే హే. బాబా అంటున్నారు ఇది కలియుగి ప్రపంచము. కలియుగి ప్రపంచం అంటేనే అందరూ అంధకారంలో ఉన్నట్లే కదా అంటున్నారు. ఒకప్పుడు ఇదే భారతదేశం వెలుగులో ఉండేటువంటిది, అప్పుడు స్వర్గంగా ఉండేటువంటిది. ఇదే భారతవాసీలు ఈరోజు దేవతలమని మర్చిపోయి ఏమనుకుంటున్నారు? హిందువులు అని అనుకుంటున్నారు. మేము అసలు దేవతా ధర్మానికి చెందిన వారిమి, భారతవాసులే స్వర్గవాసిగా ఉండేవారు అని. అప్పుడు వేరే ఏ ధర్మాలు లేవు, ఒక్కటే ధర్మం ఉండేటువంటిది. స్వర్గము, వైకుంఠము, బహిష్త్, హెవెన్, ఇలా రకరకాల ధర్మాల్లో రకరకాలుగా వైకుంఠం అని, స్వర్గం అని, హెవెన్ అని, బహిష్త్ అని ఇస్లాంలో చెప్తారనమాట. ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ భారతదేశానికి పేర్లే అని బాబా అంటున్నారు. అంతేకాని పైన ఒక లోకంలో ఇవన్నీ స్వర్గం అనేది ఒక లోకం ఉంటుంది, స్వర్గలోకం అలా ఉండవు. భారతదేశం పేర్లే ఇవన్నీ. ప్రాచీనంగా ఉన్నప్పుడు, పవిత్రంగా ఉన్నప్పుడు భారతదేశం చాలా చాలా ధన్వాన్గా ఉండేటువంటిది. ఇప్పుడు భారతదేశం అనేది కంగాల్గా అయిపోయింది, నిరుపేదగా అయిపోయింది. ఇప్పుడు కలియుగం కదా, అప్పుడు సత్యుగం ఉండేటువంటిది. తుమ్ సబ్ భారతవాసీ హో, మీరందరూ భారతవాసీగా ఉండేటువంటి వారు. మీకు తెలుసు, తుమ్ జాన్తే హో హమ్ అంధియారే మే హే అబ్ స్వర్గ మే తే తో సోచరే మే థే. మీకు తెలుసు మేము ఇప్పుడు అంధకారంలో ఉన్నాము, స్వర్గంలో ఉన్నప్పుడు వెలుగులో ఉన్నాము. స్వర్గంలో రాజరాజేశ్వరి లక్ష్మీనారాయణులుగా ఉండేటువంటి వారిని సుఖధామము అని దాన్నే అంటారు. నయ నయ ఆతే హే తో బాప్ ఫిర్ సమఝాతే హే. కొత్త కొత్త వారు వస్తూ ఉంటారు, అందుకనే మాటి మాటికి బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా నుండే ఈ వారసత్వాన్ని తీసుకోవాలి, దాన్ని జీవన్ముక్తి అని అంటారు. ఇప్పుడు అందరూ జీవన బంధనంలో ఉన్నారు, ముఖ్యంగా భారతదేశం మరియు మొత్తం ప్రపంచం. రావణాసురుడి యొక్క జైల్లో శోక వాటికలో ఉన్నారు. ऐसे नहीं कि रावण सिर्फ లంకా में था और राम भारत में था. బాబా అంటున్నారు రావణ రాజ్యం అంటే ఒక్క లంకలోనే ఉంటుంది అని కాదు, రాముడు అంటే భారతదేశంలో ఉంటాడు అని కూడా కాదు. ఒకప్పుడు ప్రపంచమంతా, ఈ భారతదేశం మొత్తం రామరాజ్యంగా ఉండేది, ఇప్పుడు రావణ రాజ్యంగా అయిపోయింది అని చెప్పి. అక్కడైతే ఏమని చూపించారు? భారతదేశంలో రామరాజ్యం ఉండేది, లంక అంటే మరి రావణాసురుడి రాజ్యం ఉంటుంది. అప్పుడు రావణాసురుడు వచ్చి సీతను తీసుకుని వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటారు. ఇవన్నీ కల్పితమైనటువంటి పుక్కిటి పురాణాలు మాత్రమే. గీత అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, సర్వశాస్త్ర శిరోమణి శ్రీమత్ అని చెప్పడం జరుగుతుంది. భగవాన్కి సునాయి హుయి గీత, భగవంతుడు వినిపించింది
వినిపించినటువంటి గీతాన్ని రాశారు కదా. మనుషుని తో కోయికి సద్గతి కర్నే హీ సక్తే. మనుషులు ఎవరికి సద్గతిని ఇవ్వలేరు. सतयुग में थे जीवन मुक्त देवी देवताएं जिन्होंने यह वारसा कलयुग अंत में पाया था. సత్యుగంలో జీవన్ముక్త స్థితిలో ఉంటారు దేవీ దేవతలు ఉంటారు. వారు ఈ వారసత్వాన్ని కలియుగం యొక్క అంతిమ సమయంలో అంటే ఈ సమయంలోనే కదా పొందుతారు. భారత్కి యహ పతా నహీ థా. భారతదేశంలో ఈ విషయాలు ఎవరికీ తెలియదు, ఏ శాస్త్రాల్లోనూ రాయబడి లేదు. శాస్త్రాలు భక్తి ఎలా చేయాలి, భక్తి ఎలా నడుస్తుంది అనే దాని గురించి ఉన్నాయి, కానీ సద్గతి కోసం కాదు కదా. భక్తి మార్గం యొక్క జ్ఞానం నేర్పిస్తారు, కానీ సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం, భగవంతుని యొక్క జ్ఞానం, సద్గతి యొక్క జ్ఞానం ఉండదు కదా. సద్గతి మార్గం యొక్క జ్ఞానం మనుష్య మాతృలు ఎవరి వద్ద లేదు, బాబానే వచ్చి ఇస్తారు. మనుష్య మనుష్యకే గురు బన్ నహీ సక్తే హే. ఇలా సద్గతిని ఇవ్వాలి, గురువులుగా అవ్వాలంటే ఒక మనిషి ఇంకో మనిషికి అవ్వడం కుదరదు. ఎందుకంటే ఈ గురువులు ఎవరు సద్గతిని ఇవ్వలేరు కాబట్టి. ఆ గురువు కహెంగే భక్తి కరో దాన్ పుణ్య కరో. అక్కడ గురువులు ఉన్నారనుకోండి, ఏం నేర్పిస్తారు? ఒకవేళ ఎవరైనా గురువుల దగ్గరికి వెళ్ళారు, అప్పుడు ఏమంటారు? ఇదిగోండి ఈ భక్తి చేయండి, లేకపోతే ఈ దానాలు చేయండి, లేకపోతే ఈ వ్రతాలు చేయండి, ఇవే కదా నేర్పిస్తారు. అంతేగాని పరమాత్ముడిని ఎలా చేరుకోవాలనేది వాళ్ళకే తెలియదు, వాళ్ళేం నేర్పిస్తారు? అలాగే సద్గతిలో ఎలా ఉండాలనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అది కూడా ద్వాపరయుగం తర్వాతే కదా భక్తి అనేది మొదలైంది. సత్యత్రేతాయుగాల్లో జ్ఞానం యొక్క ప్రారంధమే పొందుతూ ఉంటారు, అంతేకాని జ్ఞానం అనేది అక్కడ కూడా నడుస్తుంది అని కాదు కదా. ప్రారంధం నడుస్తుంది అంటారు. యహ జో వర్ష భారత్ కో థా. ఈ వారసత్వం అనేటువంటిది భారతదేశానికి వారసత్వం అనేటువంటిది బాబా నుండి లభించినటువంటిది. యా బాప్నే సంగం పరిహి మిలాథా. బాబా నుండి సంగమంలోనే లభిస్తుంది. అభి తుమ్కో మిల్ రహా హై. అదే మీకు ఇప్పుడు లభిస్తుంది. భారతవాసీలు నరకవాసిగా మహాన్ దుఃఖీగా అయిపోయినప్పుడు పిలుస్తూ ఉంటారు, పతిత పావన దుఃఖహర్త సుఖకర్త అని పిలుస్తూ ఉంటారు. తో సర్వక ఎవరి యొక్క దుఃఖహర్త సుఖకర్త? అందరికీ. క్యోంకి ఖాస్ భారత్ దునియా, ముఖ్యంగా భారతదేశం మరియు మొత్తం ప్రపంచం అందరూ 5 వికారాల్లోనే పడి ఉన్నారు కదా. కల్పకల్పము సంగమంలో బాబా వస్తారు, సర్వుల సద్గతి దాతాగా అవుతారు. అబలాయ అహల్యాయ గణికాయ और गुरु लोग जो है उनका भी उद्धार मुझे करना है. అబలలు అహల్యలు గణికలు గురువులు ఇలా ఎవరైతే ఉన్నారో వారి ఉద్ధరణ కూడా నేను చేయవలసిందే కదా అని బాబా అంటారు. ఎందుకంటే ఇది పతితమైన ప్రపంచం. భారతదేశంలో ఈ లక్ష్మీ నారాయణల రాజ్యం ఉండేటువంటిది. భారతవాసులకి ఈ విషయం తెలియదు, స్వర్గానికి మేమే యజమానిగా ఉండేటువంటి వారము. పతిత ఖండమాన జూట్ ఖండ, పావన ఖండమాన సచ్ ఖండ. పతిత ఖండము అంటే అసత్య ఖండము, పావన ఖండము అంటే సత్యఖండము. భారతదేశం పావనమైన ఖండంగా ఉండేది. లక్ష్మీనారాయణులు సూర్యవంశీ రాజ్యాధికారిగా ఉండేటువంటి వారు. భారతదేశమే అవినాశీ ఖండంగా ఉండేటువంటిది. ఎప్పుడూ వినాశనం అనేదే అవ్వదు. జబ్ ఇన్కా రాజ్య థా తో ఔర్ కోయి ఖండ థా నహీ. వీరి రాజ్యం అనేది ఎప్పుడైతే ఉందో అప్పుడు వేరే ఏ ఖండం అనేది లేదు అని శాస్త్రాల్లో ఇదే పెద్ద పొరపాటు చేసేసారు. లక్షల సంవత్సరాలంతా కల్పం మొత్తం కలిపిన 5000 సంవత్సరాలు కదా. దాంట్లో మళ్ళీ ఏమంటారు? లక్షల సంవత్సరాలు ఉంటుంది, 84 లక్షల జన్మలు ఉంటుంది. కొన్నిసార్లు కుక్కలుగా, పిల్లులుగా, జంతువులుగా అన్ని రకాలుగా పుట్టాలి అని చెప్తూ ఉంటారు. పరంతు ఉన్కా జన్మ అలగ్ హై. కానీ వాటి యొక్క జన్మ అనేది వేరు కదా. 84 लाख వెరైటీ హై, 84 లక్షల వెరైటీలు ఉన్నాయి అంటూ ఉంటారు. దాంట్లో మనుషులకు వెరైటీ అని చెప్తూ ఉంటారు. ఇంకోహి 84 జన్మ హై. మరి ఇట్లా అన్ని కలిపితే 84 లక్షల జన్మలు ఉంటాయని, కానీ వాస్తవానికి 84 జన్మలే మనుషులు తీసుకుంటారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినటువంటి వారే డ్రామా ప్లాన్ అనుసారంగా మర్చిపోయారు. కలియుగం అంతిమం వచ్చేసరికి పూర్తిగా పతితంగా అయిపోయారు కదా. బాబా వచ్చి
సంగమంలోనే పావనంగా చేస్తున్నారు. ఇది ఉన్నదే దుఃఖధామం పిల్లలు. ఇప్పుడు మీ పాత్ర సుఖధామంలో ఉంటుంది. బాబా అంటారు, మీరే స్వర్గవాసిగా ఉండేవారు, మెట్లు దిగుతూ వచ్చారు, సత్వరజతమంలో దిగుతూ వచ్చారు. దేవతాయే కిత్నా ధన్వాన్, ఎవరు హ్యాపీ, ఎవరు హెల్దీ, కోయి నహీ హోతా. దేవతలంతా ఎవరు హెల్దీ, ఎవరు వెల్దీగా, ఎవరు హ్యాపీగా ఇంకా ఎవరు కూడా ఉండరు. భారతదేశం అనేటువంటిది ఎంత షాహుకారుగా ఉండేటువంటిది. హీరే జవహరాత్తో బడే బడే పత్థర్ మిసల్తే. వజ్రాలు వైడూర్యాలు అంటే ఇక్కడ చూసినట్లయితే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు లాగా ఉంటాయి అక్కడ అని బాబా అంటున్నారు. సిర్ఫ్ ఈశ్వరవకారుగా బాబాని తయారు చేశారు. అలాగే సర్వగుణ సంపన్నంగా 16 కళ్ళ సంపూర్ణంగా. యథా రాజారాణి తథా ప్రజ. భగవాన్ భగవతి అని ఈ లక్ష్మీనారాయణలే అంటారు కదా. భగవంతుడైతే ఒక్కరే ఉంటారు, కానీ లక్ష్మీనారాయణలు కూడా భగవాన్ భగవతి అని చెప్పబడతారు. ఈశ్వర ప్రభు అని అంటూ ఉంటారు. ఈశ్వర ప్రభు అని అన్నట్లయితే ఏం అర్థం తెలుస్తూ ఉంటుంది? తండ్రి అనేది, వారసత్వం అనేది ఎట్లా తెలుస్తూ ఉంటుంది అంటున్నారు. ఇక్కడ బేహద్ బాబా అర్థం చేయిస్తున్నారు అన్ని విషయాలు అనేటువంటివి. ఐరనేజ్డ్ పత్తర్ బుద్ధి హే. ఈరోజు మనుషులు అనేవాళ్ళు ఐరనేజ్డ్గా పత్తర్ బుద్ధిగా అయిపోయారు. ఒకప్పుడు పారస్ బుద్ధిగా ఉండేటువంటి వారు కదా. नाथ भी नहीं कहेंगे क्योंकि राजा रानी तो है नहीं. तो यह पहले यहाँ देवी देवता राजस्थान था, फिर असुरों राज्य बन गया है. బాబా అంటారు, పట్టర్నాథ్ అని కూడా అన్నారు. ఇక్కడ అధికారికం కూడా లేదు కాబట్టి. ఒకప్పుడు దైవీ రాజస్థాన్గా ఉండేటువంటిది తర్వాత ఆశ్రీ రాజ్యంగా అయిపోయింది కదా. యహ ఖేల్ హే, యహ వహ హై హద్ కా డ్రామా, యహ హై బేహద్ కా డ్రామా. ఇదే ఆట ఉన్నది, అదైతే హద్దు యొక్క డ్రామా, ఇదైతే బేహద్ యొక్క డ్రామా. వాళ్ళ యొక్క హిస్టరీ జాగ్రఫీ ఆది మధ్యాంతం అనేది మీకే తెలుసు కదా, ఇంకా ఎవరికి ఈ విషయాలు తెలియదు. భారత్తో దేవీ దేవతతో సారీ సృష్టికే మాలిక్తే. భారతదేశంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది, మొత్తం సృష్టికే అధికారిగా ఉండేటువంటి వారు. బాబా ఇవన్నీ కూడా స్మృతి కలిగిస్తూ ఉన్నారు కదా. तो यह सतयुग में आदि सनातन देवी देवता इन्हों को श्रेष्ठ धर्म. ఆది సనాతన దేవీ దేవత ధర్మం సత్యుగంలో ఉన్నదాన్ని శ్రేష్ఠ ధర్మం అంటారు. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి కర్మల ద్వారా అది లభించింది కాబట్టి శ్రేష్టమైనటువంటి ధర్మము అని అంటారు కదా. అవి తుమ్ జాన్తే హో. ఈ విషయాలు కూడా మీకు మాత్రమే తెలుసు. సత్యుగ్ మే యహ శ్రేష్ఠ ధర్మ 84 జన్మతో ఉతర్నా హీ పడే. మరి 84 జన్మలు తీసుకొని కిందకైతే రావాల్సిందే కదా. బాబ్ బేట్ కహానీ సునాతే హే. బాబా ఏం చేస్తున్నారు ఇప్పుడు? కథ అనేటువంటిది వినిపిస్తున్నారు. తో బహుత్ జన్మకే అంతక జన్మ హే. ఇది అనేక జన్మల యొక్క అంతిమ జన్మ అని అనబడుతుంది. తో ఏకకి బాత్ నహీ హే, నా యుద్ధ కా మైదాన్ ఆది హే. ఒక్కరి విషయం కాదు ఇది. అలాగే యుద్ధ మైదానము అలాంటి విషయాలు కూడా ఇక్కడ ఏమీ లేదు. మీరందరి విషయం కూడా బాబాకి చెప్తారు. బేహద్ సుఖాన్ని ఇచ్చేవారు. సత్యుగంలో అపారమైన సుఖం ఉంటుంది. నరకవాసిల్ని స్వర్గవాసిగా బాబా తయారు చేస్తున్నారు కదా. భ్రష్టాచారిల్ని శ్రేష్టాచారిగా బాబా తయారు చేస్తున్నారు. ఏతో బాప్కా హీ కామ్ హే. ఇది బాబా యొక్క పని ఉన్నది. అంతే హో తో ఫిర్ తుమ్కో పతిత్ కౌన్ బనాతే హే. నేను పావనంగా చేస్తాను, కానీ పతితంగా ఎవరు చేస్తున్నారు? రావణుడు. మనుష్యకైతే సుఖ దుఃఖ ఈశ్వర్నే దియా. మనుషులు అనుకుంటారు సుఖము దుఃఖము ఈశ్వరుడే ఇచ్చారు అని అనుకుంటూ ఉంటారు. బాబా అంటారు, నేను ఎప్పుడు కూడా అలాగ సుఖము దుఃఖము అనేది రెండూ ఎలా ఇస్తాను? నేను కేవలం సుఖమే ఇస్తాను పిల్లలు. అర్ధకల్పం మీరు నన్ను పిలుస్తూ వచ్చారు రావణ రాజ్యంలో. ఎందుకంటే బాబా సుఖం ఇస్తారనే కదా. మరి భక్తి చేస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. యహ తుమ్హారా జన్మం కా అంత కా జన్మ హై. ఇది అన్ని జన్మల కంటే చివరి జన్మ ఉన్నది. బాబా कहते हैं कितने जन्म लिए. बाप कहते बच्चे तुम अपने जन्मों को नहीं जानते हो. 84 జన్మ लिए हैं. ఎన్ని జన్మలు తీసుకున్నారు? మీ జన్మల గురించి మీకే తెలియదు. 84 జన్మలు మీరే తీసుకున్నారు అని బాబా అర్థం చేయిస్తారు. तुम भी यह सत्य कथा
नर से नारायण बनने का ज्ञान सुनाते. 21 జన్మల బేహద్ వారసత్వం తీసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు సత్యాతి సత్యమైన సత్య కథ బాబా నరుడి నుండి నారాయణుడిగా తయారు చేయడం కోసం జ్ఞానం వినిపిస్తున్నారు. యహే జ్ఞాన్ వహే భక్తి. మీరు ఇక్కడ వింటున్నది జ్ఞానము, అక్కడ మీరు విన్నది భక్తి. ఇది స్పిరిచువల్ నాలెడ్జ్ అని అంటారు. పరమాత్మ వచ్చి ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటిది చదివిస్తున్నారు. शिव बाबा तो सभी आत्माओं का बाप परमधाम से पाठ बजाने आते शरीर में. అందరి ఆత్మల తండ్రి శివ బాబా ధామం నుండి పాత్ర వహించడానికి వచ్చాడు. ఆత్మలోని మంచి చెడు కర్మల సంస్కారం ఉంటుంది కదా. जिस अनुसार ही मनुष्य को जन्म मिलता अच्छा बुरा, దాని అనుసారంగానే మనుషులకి మంచి చెడు అనేటువంటిది జన్మ అనేది లభిస్తూ ఉంటుంది కదా. या जो पावन था अभी पतित है तत्व. ఒకప్పుడు వీరే పావనంగా ఉండేటువంటి వారు వీరే పతితంగా అయిపోయారు. ఇలా అర్థం చేయించాలి. బ్రహ్మ బాబా ఎలా అయితే మొట్టమొదట పావనమైన ఆత్మ నుండి క్రిందికి వచ్చేసారు, అట్లాగే మీరందరూ కూడా తత్వం అని బాబా. బ్రహ్మ బాబా అంటారు తత్వం, అలాగే మీరు కూడా. పరాయి రావణ్కి దునియా, పరాయి రావణ ప్రపంచంలో కొత్త శరీరంలో శివ బాబా వచ్చారు. మొట్టమొదట ఫస్ట్ నెంబర్లో ఎవరైతే సూర్యవంశంలో ఉన్నారో తప్పకుండా వారి శరీరంలోనే వస్తారు. యహే బ్రహ్మ ఔర్ బ్రాహ్మణ్. ఇప్పుడు వీరు బ్రహ్మ మరియు మీరందరూ బ్రాహ్మణులు. బాబా कहते हैं रोज, लेकिन पत्थर बुद्धि को पारस बुद्धि बनाना मासी का घर नहीं. రోజు బాబా చెప్తారు, కానీ రాయి బుద్ధి అయిపోయిన వాళ్ళని పారస్ బుద్ధిగా చేయడం అంటే మరి రోజు చెప్పినా సరిపోదు అంటున్నారు బాబా. అంటే మనందరం ఎంత రాళ్ళు అయిపోయామంటే రోజు ఎంత చెప్పినా కానీ దివ్య బుద్ధి అవ్వట్లేదంట. బాబా అంటున్నారు రాయిగా అయిపోయిన వాళ్ళకి పారసబుద్ధిగా చేయడం అంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా, అందుకనే రోజు చెప్పవలసి వస్తుంది అంటున్నారు. పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వండి అని. హే ఆత్మయే ఏక్ బాప్కో యాద్ కరో. రోజు చెప్తారంట ఏమని, హే ఆత్మలు ఇప్పుడు దేహాభిమానం వదిలి ఆత్మాభిమానిగా అవ్వండి, నన్ను జ్ఞాపకం చేయండి అని. రాజాయికో యాదకరు, రాజ్యాన్ని జ్ఞాపకం చేయండి. దేహకే సంబంధంకో చూడతో పారసబుద్ధి బన్ జాయింది. దేహము దేహ సంబంధాలు మీరు మర్చి బాబాని జ్ఞాపకం చేస్తేనే కదా పారసబుద్ధి అవుతారు. మరణతో సబ్కో హై, చనిపోవడం అందరూ చనిపోతారు. సబ్కి అవస్థ వానప్రస్థ అవస్థ, అందరిది వానప్రస్థ స్థితి. ఏక సద్గురు బిగర్ సర్వక సద్గతి దాత కోయి హో నహీ సక్తా. ఒక్క సద్గురువు తప్ప సర్వుల సద్గతి ఇంకా ఎవ్వరు ఇవ్వలేరు కదా. బాప్ कहते हैं, हे भारतवासी बच्चे तुम पहले पारस बुद्धि थे. హే భారతవాసి పిల్లలు, మీరే మొట్టమొదట పారస్ బుద్ధిగా ఉండేవారు. ఆత్మ పరమాత్మ విడిపోయి చాలా కాలమైంది అంటూ ఉంటారు కదా. तो यह उन्हों को जन्म भी थोड़े होते हैं. सारा सृष्टि का झाड़ कैसे फैलता वह बाप बे समझाते हैं. మొత్తం సృష్టి అనేటువంటిది ఎట్లా వృద్ధి అవుతూ ఉంటుంది ఇది కూడా బాబా అర్థం చేయిస్తున్నారు. जो धारणा कर सकते हैं उनके लिए बहुत साहस है. ఎవరైతే ధారణ చేయగలరో వారికి ఎంతో సహజం ఈ విషయాలన్నీ. ఆత్మనే ధారణ చేస్తుంది. పుణ్యాత్మ పాపాత్మ ఆత్మ హీ बनती है. పుణ్యాత్మగా పాపాత్మగా మీరే కదా తయారవుతారు. తుమ్హారా అంతిమ 84 జన్మ హై. ఇదే అంతిమ 84వ జన్మ. వానప్రస్థ స్థితి మీది ఇప్పుడు. అక్కడ వానప్రస్థానికి వచ్చేసి ముసలి వాళ్ళు అయిపోతే ఏం చేస్తారు, గురువుల దగ్గర వెళ్తూ ఉంటారు. మరి మీది కూడా వానప్రస్థ స్థితి, చివరి జన్మ. అంటే అన్నిటికంటే చివరి జన్మలో చివరి సమయం ఇది. మరి ఇప్పుడు సద్గురువు వద్దకు వచ్చారు, అక్కడైతే గురువుల దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకుంటారు. మీకు ఇప్పుడు సద్గురువు లభించారు కదా. తుమ్కో అబ్ బాహర్ కా మనుష్య గురు కర్నా నహీ హై. మీరే మనుషుల దగ్గరికి వెళ్ళి గురువుల్ని చేసుకోకూడదు. తో అబ్ స్మృతి ఆయి హై. ఎందుకంటే మీకు ఇప్పుడు స్మృతి కలిగింది కదా, తండ్రి టీచర్ సద్గురు బాబా ఉన్నారు అని. హే భక్త పావన శివ బాబా అని పిలిచింది బాబానని గుర్తొచ్చింది కదా. ఆత్మ సత్యమైంది, ఎందుకంటే ఆత్మ ఎప్పటికీ నశించదు కదా. అలాగే ఆత్మ చైతన్యమైనటువంటిది, అమరమైనటువంటిది. సభీ ఆత్మమే పాట భరా హువా హై. అందరి ఆత్మల్లో పాత్ర ఉన్నది.
బాబా भी సత్య చైతన్య है. బాబా కూడా సత్యమైన వారు, చైతన్యమైన వారు, మనుష్య సృష్టికి బీజ రూపి. కాబట్టి ఆది మధ్యాంత జ్ఞానం అనేది ఇప్పుడు బాబా వినిపిస్తున్నారు. నాలెడ్జ్ఫుల్ అని అంటారు. झाड़ बढ़ने में तो టైం लगता है. వృక్షం వృద్ధి అవ్వాలంటే టైం పడుతుంది కదా. నేను బీజరూపుణ్ణి ఉన్నాను. అంతిమంలో మొత్తం వృక్షం అంతా శిథిలావస్థకు చేరిపోతుంది. ఇప్పుడు చూడండి, దేవీ దేవత ధర్మం అనే ఫౌండేషన్ అనేదే ప్రాయలోపం అయిపోయింది కదా, మాయమైపోయింది. अब आपको आना पड़े, एक धर्म की स्थापना कर बाकी सबका विनाश करा देते हैं. బాబా అయితే రావలసిందే. ఏకధర్మం యొక్క స్థాపన, మిగిలిందంతా వినాశనం. ప్రజాపిత బ్రహ్మ ద్వారా బాబా స్థాపన చేయిస్తున్నారు. తో ఈ భ్రష్టాచారి శ్రేష్టాచారి దేవత బన్నే. మీరు భ్రష్టాచారి నుండి శ్రేష్టాచారి దేవతలుగా అవుతున్నారు. ఇది డ్రామా తయారయ్యి ఉంది. దీనికి ఎండ్ అనేది ఉండదు. ఇలా బాబా వస్తారు, తయారు చేస్తూనే ఉంటారు. ఆత్మలందరూ పరస్పరము బ్రదర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఆత్మ తెలుసుకుంటున్నది. तो यह बाप आते हैं, आत्मा सब ब्रदर्स मूल वतन में रहते हैं. ఆత్మ సోదరులందరూ మూలవతనంలో ఉంటారు. अब आते हैं सब याद कराते हैं, दुख में सिमरण सब करे, రావణ రాజ్యమే దుఃఖ है. బాబా వచ్చినప్పుడు గుర్తు చేయిస్తారు. రావణ రాజ్యంలోనే అందరూ దుఃఖితులైపోతారు, అప్పుడే దుఃఖంలోనే స్మరణ చేస్తారు. यहाँ स्मरण करते हैं तो बाप सर्व का सद्गति दाता एक है. ఇక్కడ మరి ఎప్పుడైతే జ్ఞాపకం చేస్తారో సర్వుల సద్గతి దాత వచ్చి సద్గతిని ఇస్తారు కదా. బాప్ నా ఆయే తో పావన్ కౌన్ బనాయే. బాబా రాకపోతే ఎవరు పావనంగా చేయాలి ఆత్మని? క్రిస్టియన్, ఇస్లామీ ఎంతమంది మనుషులు ఉన్నారో చూడండి. అందరూ తమ ప్రధాన స్థితికి వచ్చేసారు. పునర్జన్మలు అందరూ తీసుకోవాల్సిందే, ఏ ధర్మం వాళ్ళైనా కానీ. ఇప్పుడు అభి పునర్జన్మ మిల్తా హై నరక్ మే. బాబా అంటారు, ఈ పునర్జన్మలు ఇప్పుడు నరకంలో లభిస్తున్నాయి కదా. ఐసే నహీ కి సుఖమే చలే జాతే హై. పునర్జన్మ తీసుకుంటే సుఖంలో వెళ్ళిపోతారని ఎప్పుడు అనుకోకండి. నరకంలో ఉంటే నరకంలోనే కదా పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. జైసే హిందూ ధర్మ వాళ్ళకైతే స్వర్గవాసి హోతా జరూర్ నరక్ మే థా. ఏ విధంగా హిందువులు ఏమంటారు, ఎవరైనా చనిపోతే స్వర్గస్థులు అయ్యారని చెప్పుకుంటారు. ఇప్పుడు నరకంలో ఉన్నారని అర్థం చేసుకోవాలి కదా. తుమ్హారే ముఖమే గులాబ్. స్వర్గంలో వెళ్తే మంచిదే కదా, నోట్లో గులాబ్ జామున్ చెప్పాలి కదా. కానీ అలా చెప్పరు కదా. యహ స్వర్గవాసి హువా ఫిర్ ఉన్కో నరక్ కే ఆశ్రీ వైభవ్ క్యోं ఖిలాతే హై. స్వర్గస్థులైన వారికి నరకం యొక్క ఆశ్రీ వైభవాలు ఎందుకు పెడతారు మరి? తో సబ్కో పెహలే నంబర్ వాలే 84 జన్మ లేనా పడతా హై, వాపస్ కోయి నహీ జాతా. ఇవన్నీ అసత్యమైన మాటలు. స్వర్గస్థులయ్యారు అంటారు, మళ్ళీ ఇక్కడ పిలిచి భోజనం పెట్టిస్తూ ఉంటారు. బాబా అంటారు, స్వర్గానికి వెళ్ళిన వాళ్ళకేం అవసరం ఉంది? 84 జన్మలు ఎవరైనా తీసుకోవాల్సిందే, ఇక్కడ జన్మే తీసుకుంటారు అని. జ్ఞాన్ మే కోయి తక్లీఫ్ నహీ హై, భక్తి మార్గ మే కిత్నీ మెహనత్ హై. అక్కడైతే చూడండి రకరకాలుగా చేస్తూ ఉంటారు. బెంగాల్లో అయితే చేపలు, గుడ్లు ఇలాంటివి కూడా పెడుతూ ఉంటారు. బాబా అంటారు, ఇలాంటివన్నీ తినే అవసరం ఏముంది? అక్కడ చనిపోయిన వాళ్ళకి, స్వర్గంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తింటారా ఏంటి? వాస్తవానికి జ్ఞానంలో ఇలాంటి విషయాలు లేనే లేవు. ఏమీ కష్టపెట్టట్లేదు భక్తి మార్గంలో లాగా. భక్తి మార్గంలో ఎన్ని యాత్రలు చేస్తారు, రామ్ రామ్ అనే మాల జపిస్తూ ఉంటారు, ఎంత శ్రమ పడుతూ ఉంటారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడో మునిగి వస్తూ ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు. కొంతమంది చూడండి రామ్ రామ్ అని జపం చేయమంటే అలా చేస్తూనే ఉంటారు. ఎంత చేస్తారంటే వాళ్ళు రోమాలు నిక్కబొడ్చుకుపోయేంత రామ్ రామ్ అంటూనే ఉంటారు. ఇది కూడా భక్తినే పిల్లలు అని బాబా అంటున్నారు. యహ సూర్య చాంద్ ఆది రోషిని కర్నేవారు, యహ దేవత తోడే హీ హై. సూర్యుడిని దేవుడు అంటారు, చంద్రుడిని దేవుడు అంటారు, అందరినీ దేవుళ్ళు అనేస్తారు. సూర్యుడు చంద్రుడు అంటే వెలుగునిచ్చేటువంటి లైట్లు లాంటివి, వాటితో అవి దేవుళ్ళు ఎలాగవుతాయి? వాస్తవమే జ్ఞాన సూర్య, జ్ఞాన చంద్రమ, జ్ఞాన సితార యహాకి మహిమ. మహిమ ఎవరిది? ఆకాశంలో ఉన్న సూర్యుడిది, చంద్రుడికి మహిమ చేసే విషయం లేదు. అంటే బాబా ఏమంటున్నారు చూడండి, ఇప్పుడు వెలిగిస్తున్నాయి అనుకోండి, లైట్ ఉందనుకోండి, బల్బు ఉందనుకోండి, ట్యూబ్ లైట్ ఉందనుకోండి, దానికి ఎవరైనా మహిమ చేస్తారా ఏంటి? అట్లాంటివి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవన్నీ మహిమ ఎవరివి? జ్ఞాన సూర్యుడైన శివబాబా, జ్ఞానచంద్రుడైన
జ్ఞానచంద్రుడైన బ్రహ్మబాబా, జ్ఞాన సితార్లైన పిల్లలు. ఎందుకు? సృష్టిని ఉన్నతంగా చేస్తారు. ఆత్మల్ని అజ్ఞానం అనే అంధకారం నుంచి బయటకు తీసి ఉన్నతంగా చేస్తారు. మహిమ వీరిది. తీసుకువెళ్ళి అక్కడున్న సూర్యుడికి, అక్కడున్న చంద్రుడికి మహిమ చేస్తూ ఉంటారు. దాంతో లాభం ఏమున్నది అని బాబా అంటారు. ఒకటి అజ్ఞానమో పోవట్లేదు, రెండోదేమో అనవసరంగా లైట్లకి నమస్కారాలు పెడతా ఉంటారనమాట. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा కోసం फर्स्ट पॉइंट, इस अंतिम 84 जन्म में कोई भी पाप कर्म नहीं करना है. ఈ అంతిమ 84 జన్మలో ఎలాంటి పాప కర్మ అంటే వికర్మ చేయకూడదు. పుణ్యాత్మగా అవ్వడానికి పూర్తి పురుషార్థం చేయాలి, సంపూర్ణ పావనంగా కావాలి. सेकंड पॉइंट, अपनी बुद्धि को पारस बुद्धि बनाने के लिए देह के सब संबंधों को भूल देही अभिमानी बनने का अभ्यास करना है. తమ బుద్ధిని పారస్ బుద్ధిగా చేసుకోవాలంటే దేహ యొక్క అన్ని సంబంధాలు మరచి ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేయాలి. वरदान, कंपनी और कंपेनियन को समझकर साथ निभाने वाले श्रेष्ठ भाग्यवान भव. కంపెనీ మరియు కంపానియన్ అంటే బాబా తోడు మరియు బాబా జీవిత భాగస్వామి. ఈ విధంగా భావిస్తూ బాబాతో సంబంధాన్ని నిలబెట్టుకునేటువంటి श्रेष्ठ भाग्यवान गा कंडी. ड्रामा के भाग्य प्रमाण आप थोड़ी सी आत्माएं हो जिन्होंने सर्व प्राप्ति कराने वाले श्रेष्ठ ब्राह्मणों की कंपनी मिली है. డ్రామాలో భాగ్య ప్రమాణంగా కొద్ది మంది ఆత్మలైన మీకు సర్వ ప్రాప్తులు చేయించేటువంటి శ్రేష్ఠ బ్రాహ్మణులుగా అయ్యారు. అలాగే శ్రేష్టమైన కంపెనీ కూడా లభించింది. ये तो सच्चे ब्राह्मण की कंपनी चढ़ती कला ले जाती है. ఇక్కడ మీరు శ్రేష్టమైన బ్రాహ్మణుల కంపెనీలో ఉన్నారు, సహవాసం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే శ్రేష్టమైన బ్రాహ్మణుల యొక్క సాంగత్యంలో ఉంటారో అప్పుడు ఎక్కే కడలోకి వెళ్ళగలుగుతారు. वह ऐसी कभी ऐसी कंपनी नहीं करेंगे जो ठहरती कला में ले जाए. तो सदा श्रेष्ठ कंपनी में रहते एक बाप को अपना कंपेनियन बनाकर उनसे ही प्रीति का रीति निभाते वही श्रेष्ठ भाग्यवान है. ఇలా ఎప్పుడు బ్రాహ్మణాత్మల యొక్క సాంగత్యంలో ఉంటూ అట్లాగే బాబాని జీవిత భాగస్వామిగా చేసుకునేటువంటి వారు ఎవరైతే అంటే ప్రీతిని యొక్క రీతిని నిలబెట్టుకునే వారు ఎవరైతే ఉంటారో వారి భాగ్యం చాలా శ్రేష్టంగా ఉంటుంది, అంటే శ్రేష్ఠ భాగ్యవాన్గా అవుతారు. स्लोगन, मन और बुद्धि को एक ही पावरफुल स्थिति में स्थित करना, यही ఏకాంతవాసి बनना है. ఏకాంతవాసులు అవ్వడం అంటే మనస్సుని బుద్ధిని ఒక్కటే పవర్ఫుల్ స్థితిలో నిమగ్నం చేయడము. ఏకాంతవాసులు అవ్వడం అంటే మనస్సుని బుద్ధిని ఒక్కటే పవర్ఫుల్ స్థితిలో నిమగ్నం చేయడము అని. నేను బ్రాహ్మణుల సాంగత్యంలో ఎల్లప్పుడూ బాబా జ్ఞాపకంలో ఉండే భాగ్యవాన్ ఆత్మను, అంటే బాబాని జీవిత భాగస్వామి ఎల్లప్పుడూ బాబా జ్ఞాపకంలో ఉండే భాగ్యవాన్ ఆత్మను, బాబా జ్ఞాపకంలో ఎల్లప్పుడూ ఉండే భాగ్యవాన్ ఆత్మ. అలాగే సూర్యచంద్రులు ఉన్నారు, వీళ్ళని కూడా దేవుళ్ళు అనేస్తారు కదా.